సో రాజీవ్ గారికి మీరు ఇన్ని సినిమాలు చేశారు అంటే సినిమా జర్నీ గురించి చెప్పాలంటే సరిపోదు, ఒక రోజు సరిపోను అంత ఉంటుంది మీ జర్నీ. బట్ కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, మీకు హార్ట్కి బాగా టచ్ అయిన మూవీ కానీ ఈ మూవీ నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనే మూవీ ఏదైనా? చాలా ఉన్నాయండి అందులో. ఇప్పుడు సే రాంబంటు, నేను ఫస్ట్ చేసిన సినిమా అంటే సెకండ్ సినిమా సూర్యపుత్రులు, మమ్ముట్టి గారు సుమన్ గారితో చేసింది. అది చాలా మంచి క్యారెక్టర్, బాగా పేరు వచ్చింది. అంటే ఆ వయసుకి అలా అప్పుడు నేను హార్డ్లీ 18 years. తర్వాత రాంబంటు ఇమీడియట్ నెక్స్ట్ వెంటనే బాగా పేరు వచ్చింది, ఎవరు ఈ కుర్రాడు ఎవడు అని. కాకపోతే ఆ వయసుకి అంతే కదా, అంతకంటే రాదు. ఆ తర్వాత పెద్దనే చేశాను, ఇంకా చేస్తూ వచ్చాను. కన్యాదానం మంచి పేరు వచ్చింది ఈవి గారిది, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మేము అందరం కలిసి చేసిన దాంట్లో వెరీ నెక్స్ట్ ఇంకా తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 టోటల్గా నా లైఫ్ని మార్చేసింది. అప్పటిదాకా నేను ఎందుకు కన్యాదానం చేసి నేను ఎందుకు మళ్ళీ సినిమాలు చేయలేదు అంటే, నాకు జరిగిన చేదు అనుభవాల వల్ల, ఇది నాకు సూర్యపుత్రులు అప్పుడు జరిగింది చేదు అనుభవం. ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అప్పుడే చేదు అనుభవం. వాళ్ళు చాలా అసలు ఇదిగా డ్రెస్ వేసుకో అని అనడం, ఏంటి సరే అని, సినిమా అంటే ఇలా ఉంటుందా అనే ఒక ఫీలింగ్. అసలు ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా అంటే నాన్నగారికి చెప్పేవారు, ఆయన ఏం చెప్పేవారు ఆ టైంలో మీకు? చెప్పాను, వచ్చి ఇలా అన్నారు ఇంకోటి అంటారు, అలాగే అంటారా, తెలియనప్పుడు అలాగే అంటారు. నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తనతో, వాడు రేపు పొద్దున నీకు బాబు రా అనేలాగా చేసుకోవాలి అంటే. అప్పుడు ఆయన చెప్పినవి ఎంత పాజిటివ్, మోటివేట్ చేయడం పాజిటివ్గా. సరే అనుకున్నా. తిండి దగ్గర నాకు వెరీ సెన్సిటివ్. అలాంటిది ఫస్ట్ సూర్యపుత్రులప్పుడే ఫస్ట్ డేని చాలా అవమానం కంచం దగ్గర, ఇక్కడ కూర్చుంటామేంటి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అందరితో పాటు. సరే ఇంకేమనలేము, సరే వెళ్ళిపోయాను. ఆ తర్వాత మళ్ళీ కూడా జరుగుతూ వచ్చింది మిగతా అన్ని. కన్యాదానం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాను అంటే అప్పటికి నేను సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నా. అప్పటికి రుతురాగాలు స్టార్ట్ అయిపోయింది. సీరియల్ మా అనిపించిందా ఎప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు? అక్కడ నేను కింగ్. అక్కడ నేను టెలివిజన్ మీడియంలో అప్పటికి నేను బోల్డ్ అన్ని సీరియల్స్ చేసి, టెలివిజన్ మీడియంలో నేను తెలుసు అందరికి, నేను హీరోగా గుర్తింపు పొంది అప్పటికి విలన్ గా, ఖచ్చితంగా అంతే కదా, హీరోగాను విలన్ గా చేస్తున్నప్పుడు హీరో టెలివిజన్ మెయిన్ రోల్ కాబట్టి అక్కడ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రయారిటీ. నాకు అక్కడ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎట్లా ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేయాలని మనకు తెలియదు. నేనైతే అందరితో కలిసి ఉంటాను మామూలుగా యూనిట్లో. వీళ్ళు వాళ్ళని తారతమ్యం ఉండేది కాదు, మాకు ఒక ఓన్ యూనిట్ కూడా ఉండేది, శ్రీలక్ష్మి అవుట్డోర్ యూనిట్ అని. సో నేను అది కూడా మెయింటైన్ చేసేవాడిని. సో నాకు లైట్ మెన్లు వాళ్ళందరితో కూడా నాకు ఫ్రెండ్షిప్ ఎక్కువ. నేను వాళ్ళతో కలిసి పనిచేసేవాడిని. నేను అప్పుడప్పుడు నాకు తెలిసిన విద్య మేకప్ నేర్చుకున్నాను కాబట్టి నేను మా ఓన్ ప్రొడక్షన్కి వచ్చి మేకప్లు వేసేవాడిని మిగతా వాళ్ళకి. మేము అందరం కలిసి ప్రొడక్షన్లో సర్వ్ చేసేవాళ్ళం ఫుడ్ మా ఓన్ ప్రొడక్షన్కి. మాకంతా అందరం కలిసి చేసేవాళ్ళం ఇన్స్టిట్యూట్లో అందరం. అదే సో మాకు పెద్ద ఇది ఏం కాదు. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడే పద్ధతి నిర్లక్ష్యంగా ఏడే అన్నసరికి కేర్లెస్ గా మాట్లాడుతున్నారు అని ఒక డెఫినెట్ గా ఓ ఇది వద్దురా మనకి ఎందుకు, చక్కగా వర్క్ పిలిచిస్తున్నప్పుడు ఇది అది వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ మాటలు పడడం ఎందుకని ఇంకా వెళ్ళలేదు. దాదాపు 2 years నేను జక్కన రాబట్టి శాంతినివాసం చేయబట్టి, శాంతినివాసం నుంచి జక్కన స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నాడు కాబట్టి సినిమాలోకి మళ్ళీ ప్రతి సినిమా అలా వెళ్తూ ఉండింది మంచిగా. స్టూడెంట్ నెంబర్ 1 చేసాడు కాబట్టి నాకు అక్కడి నుంచి నేను ఐ కేమ్ ఇంటూ మళ్ళీ రీఎంట్రీ ఇంటూ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. అంటే అప్పుడేనా ఎన్టీఆర్ గారితో స్క్రీన్ షేర్ ప్లస్ ఆయన బాండ్? అంతే అక్కడ నుంచి ఇప్పటి వరకు ఆయన చేయి వదలలేదు. చెయ్యి వదలాలి, చిన్నపిల్లడే ఏంటి చెయ్యి పట్టుకొని నాన్న తిరగద్దు నాన్న అక్కడ పోద్దు నాన్న అనడానికి. అంటే ఆ టైప్ కాదు, అంటే ఆయనతో ఉన్న బాండ్ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు మధ్యలో డిస్టర్బెన్సెస్ రాలేదు కదా సార్? ఎప్పుడు లేదు. అంటే కంగారులు పడ్డం అయితే ఉంది, ఏదో రాసేస్తున్నప్పుడు ఏంటి ఇది అంటే మేము కంగారు పడకని చెప్పిన సందర్భాలు ఉన్నాయి తప్ప డిస్టర్బెన్స్లు అయితే రాలే. మేము ఏదైనా ఏదైనా పాయింట్ మీద మాట్లాడుకునేటప్పుడు వాదోపవాదాలు జరిగేవి,
తను నెగెట్ చేసేవాడు, నీకేం తెలుసు అది అనేవాడు. నువ్వు అనుకుంటున్నావు సరే నాకేం తెలియదు, నేను పోతున్నాను, నేను లేచి వెళ్ళిపోయేవాడిని. ఇలాంటివి జరుగుతాయి కానీ తనకి తెలుసు వీడు ఎక్కడికి పోడు, నేను మళ్ళీ ఎక్కడికి, మళ్ళీ మామూలే. మీరు అన్నారు చూడండి మధ్యలో ఎప్పుడు ఒక్కసారి అయింది, ఒక 45 రోజుల పాటు మాట్లాడుకోలేదు. అది ఒక ఫ్రెండ్ తాలూకు పేరు చెప్పను, ఒక ఫ్రెండ్ తాలూకు పెళ్ళి. తను లవ్ మ్యారేజ్లో ఏదో ఉన్నాడు, లవ్ చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకుంటున్నాను. నాకు చెప్పాడు, నేను ఇలా లవ్లో ఉన్నాను రాజా, తర్వాత త్వరలో అనౌన్స్ చేస్తాను, పెళ్ళి అప్పుడు చెప్తాలే అన్నాడు. సర్లే అని ఊరుకున్నాను. నేను చెప్పకూడదు కదా అప్పుడు ఎవరికి. అతను కూడా కామన్గా తెలిసిన వ్యక్తే తారక్కి. అది ఒకరోజు జెమినీ ఆఫీస్లో ఇంటర్వ్యూ కోసం వచ్చాం. నేను మామూలుగా ఎక్కడో చిన్నోడు షూటింగ్లో ఉంటే తారక్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి నన్ను పిలిపించారు. బహుశా సింహాద్రికో దేనికో నేను తీసుకుంటే బాగుంటుందని. నేను అక్కడి నుంచి వచ్చాను. వచ్చినప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చుని జీకే గారు ఉన్నారు, ఇలా తెలియదు సింగమలై మన పలానా వాళ్ళది పెళ్ళి, కార్డు ఇంకా ఇవ్వలేదని అంటే, అవునా నా వంక చూశాడు, నాకు తెలియదు అన్నాను. తర్వాత మరుసటి రోజు కార్డు ఇవ్వడానికి వచ్చాడు, అక్కడ ఉన్నాం మేము. అంటే ఏంటరా నువ్వు మాకు కార్డు ఇవ్వాలని తెలీదా, ఫ్రెండ్స్కి చెప్పవా అంటే, లేదు నేను రాజాకి చెప్పాను. ఊరి నువ్వే వద్దన్నావు కదా, చెప్పొద్దన్నావు, పైగా నీ పెళ్లి గురించి నేను ఎలా చెప్తాను, చెప్పమంటే నేను చెప్తాను, నువ్వు కార్డు ఇస్తా అన్నావు కదా, తర్వాత నేనే అనౌన్స్ చేస్తా అన్నారు కదా. ఆరని అంటే టు జస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హిస్ యాంగర్ అతను అనేసాడు. ఇతను చాలా సీరియస్ అయిపోయి, నీకు అన్నీ తెలిసినా కానీ నువ్వు నా దగ్గర దాస్తుంటావు. అదే అంటే, నేను దాయడం ఏంటి, అతను పెళ్ళి ఏంటి, నేను దాయడం ఏంటి, ఏమైనా అర్థం ఉందా? కొంచెం టస్సుల్లాగా ఒకళ్ళనొకళ్ళు ఏదో మాట్లాడుకున్నాం, ఏదో అరిచాడు, ఓకే గుడ్ బై అనుకుని వచ్చేసాను. ఒక 45 రోజులు మాట్లాడుకోలేదు. తర్వాత మళ్ళీ అంటే మీరు ఎప్పుడు కాల్ చేయలేదా, తను చేయడం, ఇద్దరు ఆపేశారు. ఇదే అండి హెల్దీ ఫ్రెండ్షిప్ అంటే, ఇదే కదా. అంటే తనే చేస్తాలే అంటే అదొకటి ఉంటుంది కదా, ఫ్రీ. సరే వద్దులే, ఫీల్ అవుతున్నాడేమో చేయడం వేరు, ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవడం వేరు. బట్ 45 days అదొక దీక్ష లాగా సాగింది అయితే మీకు. తర్వాత తనే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకేంటి, కనీసం సారీ చెప్పాలి కదా అన్న ఫీలింగ్ నాకు. అవి చెప్పడు మళ్ళీ. ఏంటి ఇప్పుడు ఎక్కడ, నాకు కాలిపోతుండింది. అసలు సంబంధం లేని దాంట్లో నువ్వు నన్ను బ్లేమ్ చేసి మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను. అలాంటి ఫ్రెండ్షిప్ మరి అంతే, అలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ. డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని